95 ఏళ్ల వయసు మీది. ఏం తింటారు మామగారు మీరు? భోజనం చేస్తానండి. సాయంత్రం టిఫిన్. టిఫినేనా సాయంత్రం? సాయంత్రం టిఫిన్ తింటాను. ఎంత తెల్లగా ఉన్నారు. ఏం రాసుకుంటారా? ఏమి రాసుకోనండి. నూనె కూడా రాసుకోను. తిట్లు అంటే ఇష్టం ఉండదు. ఈశ్వరుడు ఇచ్చిన వరం అంతేనా? పిల్లలు కాడాలన్నీ కుడుతుళ్ళైనా ఒకటి సమానం. అవును, కరెక్ట్. మీ కూతుళ్ళు లేరా? ఉన్న 2 కూతుళ్ళు, 2 కొడుకులు. 2 కొడుకులు. ఐకమత్యత ఆనందం. అందరికీ ఐకమత్యంగా కోడల్లో కూతుళ్ళు అందరూ ఐకమత్యంగా ఉంటూ ఆనందం అండి నాకు. అమ్మా ఈశ్వరుడు వరం, అంతకన్నా ఏమీ లేదు, వందేమీ లేదు. తాతగారిని ఎప్పుడు పంపించారు? ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుందమ్మా. 10 ఏళ్ళు అవుతుందా? ఇక్కడే. ఓకే. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అండి. మా గురువు గారు జన్నూరు నాన్నగారు గురువు గారు తీసుకొచ్చి ఫస్ట్లో ఆంధ్రాశ్రమం కట్టించి అందులో మీరే చూడాలి. గిరి ప్రదక్షిణ చేశారా ఎప్పుడన్నా? గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళండి. నడిచి చేసేవాళ్ళం. అప్పుడు ఎన్నిసార్లు చేసి ఉంటారు మీరు ఈ జీవితంలో? 5 సార్లు చేశారు. తర్వాత బాబు నల్ల లేకపోతే కారులో చేసి ఈ మధ్యన ఎక్స్ట్రా కదలేకపోతుంది. సూదిలో దారం గుచ్చుతారంటగా. ఇంకా ఆశ్రమానికి కూడా వెళ్ళలేకపోతున్నాను. ఆశ్రమానికి కూడా వెళ్ళలేకపోతున్నారా? భగవాన్ ఇక్కడే సరిపెట్టేస్తున్నాను. దేవుళ్ళందరినీ మీ చుట్టూరు పెట్టుకున్నారు. ఆయనే అడుగడుక్కి నడిపించి ఆయన చేస్తున్నారు. నాది ఏమి లేదు. అంతేనా? ఏం లేదా? శక్తి ఆయన ఇచ్చేది. అరుణాచలేశ్వరుడు శక్తిని అడుగుతుంది. సరే, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేయండి, కలుద్దాం. సరేనా? ఇంకా చాలా సీక్రెట్లు చెప్పాలి మీరు మీ హెల్త్ కి సంబంధించి అందరికి. టాబ్లెట్లు వేసుకుంటారా? దేనికన్నా టాబ్లెట్లు వేసుకుంటారా? టాబ్లెట్లు మందులు వేసుకుంటారు. బీపీకా, షుగర్ కా? పొద్దుట పరగడుపు టాబ్లెట్లు, మధ్యాహ్నం సాయంత్రం. ఇప్పుడు 30 ఏళ్ళకే వేసుకుంటున్నారు మీరు. 90 ఏళ్ళకి వేసుకుంటున్నారు, ఏం పర్లేదు. ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళారా? ఎప్పుడు హాస్పిటల్ అండి, ఎప్పుడు మందులు. అంతేనా? ఎప్పటి నుంచి అలా? ఈ 5-6 ఏళ్ళ నుంచా, 10 ఏళ్ళ నుంచా? అప్పుడు 50 ఏళ్ళ నుంచి 3 ఆపరేషన్లు లేదే. మందులతోటి సౌకర్యంగా నడుపుతున్నారు. మరి మందులు వేసుకుంటున్నా మీరు స్ట్రాంగ్ గానే ఉన్నారు మామగారు. అది ఇచ్చిన శక్తి, భగవాన్ శక్తి లేదు, నడుపుతున్నారు అంతే అండి. అంతేనా? ఆనందం మనుమలు అసలు కన్నా వడ్డీ ముద్దు కదా. ముని మనవాళ్ళని కదా. ఆనందం. ఎవరిష్టం మీ ఫ్యామిలీ మొత్తంలో చెప్పండి. అందరూ సమానమే. ఒక్కళ్ళని చెప్పాలి, ఒక్కళ్ళనే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాలి, చెప్పండి ఎవరిష్టం, ఒక్కళ్ళని చెప్పండి. ఈశ్వరుడే ఇష్టం. మీరు అలా చెప్పకూడదు. ఫ్యామిలీలో ఒక్కళ్ళని చెప్పండి. చెప్పాలి, ఫ్యామిలీలో ఒక్కళ్ళని చెప్పండి ఎవరిష్టం. నవ్వు సమాధానం కాదు, చెప్పండి. నేను ఇష్టమా? వెంటనే వచ్చేసాడు. అందుకే నువ్వంటే ఇష్టం అంట జేజ్కి. తెలుసా? ఎన్ని చేశాడో చూడండి. ఇగో జేజ్ ఇష్టమేనా నీకు? జేజ్ అంటే ఇష్టమేనా? ఏమని పిలుస్తావు? ముసల్మా అమ్మ. ఇదేదో బాగుంది. ఏం చదువుతున్నావు నువ్వు? సెకండ్. ఏ స్కూల్? బెటనీ హై. ఎక్కడది? బెంగళూరులో ఉంటావా? ఓకే ఓకే. ఎప్పుడు వచ్చినావు? సెప్టెంబర్ 11th వచ్చినావా? మరి జేజితో ఉంటావా కొన్ని రోజులు? వెళ్ళిపోతావా? ఎల్లుండి వెళ్ళిపోతావా? ఓకే. ఇక్కడ నీకెవరు ఇష్టం మీ ఫ్యామిలీలో? డాడీ ఇష్టమా? మరి నీకేమో మా జేజికేమో నువ్వంటే ఇష్టం అంట. నువ్వేంటి జేజి పేరు చెప్పకుండా నాన్న పేరు చెప్తున్నావు? ఎందుకు అల్లరి చేస్తే ఏమనరానా? అంతేనా? ఏంటంటే రావడం, ఆ తర్వాత శివరాత్రి రోజు నీ బాడీ వచ్చింది కాబట్టి శివుడే అనుగ్రహించుంటాడు. అప్పుడు ఆదిలింగం ఏది అంటే సృష్టిలో ఆదిలింగం కాశీ ఈశ్వరుడు ప్రతిష్ఠలింగం. కానీ ఆదిలింగం, అగ్నిలింగం, స్వయంభూలింగం, అరుణాచలం 3 లోకాలకి. అందుకుని మళ్ళీ ఆ ఈశ్వరుడే ఇక్కడ తీసుకొచ్చాడు. అలాగే ఈ క్షేత్రం కూడా ఆదిలింగమే కాకుండా అన్ని ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా పుణ్యక్షేత్రాలు. సీక్రెట్ జ్ఞానక్షేత్రం ఏదంటే అరుణాచలం. దానికి కారణం స్మరిస్తేనే జ్ఞానం ఇచ్చేస్తానంటాడు. మరి అన్ని పుణ్యక్షేత్రాలు అయినప్పుడు ఈ క్షేత్ర విశేషం స్మరిస్తేనే జ్ఞానం ఇస్తానన్నాడు. ఎలా స్మరించాలన్నది కూడా చెప్పాడు భగవాన్. కానీ ఇక్కడ మా ఈశ్వరుడు 3 రూపాల్లో ఉంటాడు. 1 ఆదిలింగం, 2 గిరి రూపం, 3వది యోగి రూపంలో ఉత్తర దిశలో ఉంటాడు. అంటే అందుకనే మీకు ప్రపంచంలో ఎన్నో గిర్లున్నా, కొండలున్నా, కోట్ల మీద భక్తులు తిరిగే కొండ, ఏకైక కొండ ఫస్ట్ ఏదిరా అంటే అరుణాచలమే అనే సంగతి అందరికీ తెలుసున్న విషయం. పోనీ ఆదిలింగం ఎక్కడ ఉందరా అంటే ఎవరు చెప్పవలసిందన్నా ఇదే శాస్త్ర ప్రకారం.
స్కాంద పురాణం శివపురాణంలో చెప్పే విషయం కూడా ఇదే. అంచేత ఎలా స్మరిస్తే ఇస్తాడన్నది మీరు స్మరిస్తేనే ఇచ్చే అంత గొప్ప క్షేత్రం సృష్టిలో ఎక్కడా లేదు. ఇక్కడ ఇస్తాడా లేదా అన్నదానికి ఆయనే చెప్తాడు. ఎందుకంటే మహాత్ములు చెప్పిందే మీరు అందులో మనకు అర్థం అవ్వకపోయినా అందులో నిజాన్ని గ్రహించాలి. ఎలా అంటే 3 కోట్ల సార్లు ఓం నమ శివాయ అంటే ఎంత ఫలితం వస్తుందో షార్ట్గా స్వీట్గా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అది 3 కోట్ల సార్లు ఓం నమ శివ అన్నదానికి ఫలితం సమానం. ఎలా ఇచ్చేస్తాడు? ఇస్తానన్న తర్వాత ఇవ్వకుండా ఉంటే అది న్యాయం మామూలుడు కూడా చేసే పని కాదు కదా. ఇస్తున్నాడు. అరుణాచల శివ అంటే అరుణాచల అంటే శివుణ్ణి ఎక్కడున్నా సరే 3 సార్లు పిలిచాడు. 3 లోకాల్లో ఎక్కడున్నా రావాలి. 4వది అరుణాచల అనేటప్పటికి అరుణ అంటే జ్యోతి, అచల అంటే అంతటా ఉన్నావు అని. ఇప్పుడు అంతటా ఉన్నాడో లేదో తెలియడానికి సింపుల్గా ఇప్పుడు జ్యోతి లేని సీమ నుంచి శివుడి వరకు జ్యోతి స్వరూపం ఉందా లేదో చూడండి. తన జ్యోతి వెళ్తేనే పక్కన ఉన్న వాళ్ళు కనపడతారు. అంటే అందరిలోని జ్యోతి స్వరూపం ఉందా లేదా? అప్పుడు మీరు ఎవరవుతున్నారు? జ్యోతి స్వరూపమే అన్న సంగతి తెలుసుకోవడమే మనకి సీక్రెట్ జ్ఞానక్షేత్రం. నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఇందాక కూడా నాకు కొన్ని అలవాట్లు ఉండే మానేశాను అన్నారు. నేను కూడా విన్నాను మీ గురించి. ఏం అలవాట్లు మానేశారు? మీరు ఎలా మానేయగలిగారు అలాంటి అలవాట్లు? ఒకసారి ఈశ్వర క్షేత్రానికి కార్తీక మాసంలో ఆ ఇంటి వానరకి పెద్ద వయసు అంచేత ఆయన కోసం ఇంటి వానరు కదా అని ఆయన కోసం వెళ్తే ఆయనకి నది గోదావరి 1 కిలోమీటర్ ఉంటుంది. అది తాళరావు కాకినాడ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన 2 గంటలు లేపేసి చల్లో ఇంటి బాగుంటారు కదా ఏం చేసినా తప్పదు అని చేత ఏంటంటే స్నానం చేయించేసి 3 గంటలకు బ్రాహ్మణులు లేపేసి శివాలయంలో అప్పటికే 34 చేసిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశారంటే 1.5 గంట అక్కడ పూజ జరిగి తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోకూడదు, ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు అని ఒక భగవద్గీత చేతులు పెడతారు. మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు, సాయంత్రమే ఉపవాసం ఉండి ఇప్పుడు సాయంత్రం 7 గంటలకి నక్షత్రం చూసి భోజనం చేయండి అంటారు. అప్పుడు ఆ భగవద్గీత ఇప్పుడు వరకు 36 ఏళ్ళు వరకు ఏ రోజు చదవకుండా ఏది తినకూడదన్న నియమం ఈ రోజు వరకు ఉన్న నియమంలో ఆ ఈశ్వరానుగ్రహం అది ఇప్పటికీ చదవలసిందే. 3 శ్లోకాల దగ్గర నుంచి ఏదో ఒకటి వ్యవహారం 3 శ్లోకాలు తక్కువ కాకుండా దాని అర్థాన్ని దాని శ్లోకాన్ని చదవాలి. అప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి అని అప్పుడు అనుకున్నది ఇప్పుడు వరకు అది ఈశ్వరుని అనుగ్రహంతో నడుస్తుంది. తర్వాత ఏంటంటే అన్ని అలవాట్లు నా జీతం ఖర్చు అయిపోయేది కాబట్టి ఏమంటే ప్యాకెట్ అలవాటు ఉండేది, సిగరెట్ అలవాటు ఉండేది, మాంసం అలవాటు ఉండేది. అయితే ఎప్పుడు కూడా తలంపు కూడా రాలేదు. ఎందుచేత ఒక రోజున ఈశ్వర అనుగ్రహం వచ్చిన తర్వాత అవి మళ్ళీ తలంపు వచ్చి ఉంటే మళ్ళీ అలవాటు పడినేమో కానీ ఇప్పటికి తలంపు రాలేదు. అవి అలవాట్లు ఉన్నాను అసలు వాళ్ళు ఆడేవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అది ఈశ్వర గ్రేస్. అయితే ఇప్పుడు అన్నాళ్ళ కంటే గొప్ప విషయం ఏంటంటే అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు. నా దక్షిణ భాగంలో దక్షిణామూర్తి ఉన్నాడు. ఆయన నేను ఒకటే అని బలమైన భావన. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర నుంచి నా మాట వస్తుందని మర్చిపోకుండా ఉండడానికి 27 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా పరమేశ్వరుడి దగ్గర నుంచే నా మాట వస్తుంది, నా దక్షిణామూర్తి దగ్గర నుంచే అని మరుపు లేకుండా ఈశ్వర అనుగ్రహం. అది సంతోషం. మనందరం కూడా ఇది అలవాటు చేసుకోవాల్సిందే. హృదయంలో దేవుడు ఉన్నాడని అలవాటు చేయం నుంచి శివుడు వరకు అలవాటు చేసుకోవాలి. ఓకే, హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.